హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఇంక ఈ రోజు అయితే లాస్ట్ డే ఇన్ బీటెక్ అనమాట. ఇంక ఈ రోజు ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ మాత్రం కంప్లీట్ గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజు మార్నింగ్ అయితే టిఫిన్స్ కి మనం బెంగళూరు భవన్ నుండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక 100 to 120 రూపీస్ లో మనకి 3-4 ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇంకా దానిలో ఇడ్లీ, గారి, బజ్జీ అలాగే కట్టె పొంగల్ అని అయితే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ కాస్ట్ అయితే ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. అలాగే ఆ నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఒకసారి పైకి అయితే వచ్చి మొత్తం చూసుకుంటున్నాను అనమాట. ఈ ప్లేస్ ని చాలా మిస్ అవుతాను నేను, ఎందుకంటే 3 years పాటు ఇక్కడే ఉన్నాను కదా. అదిగోండి, అదే నా పాత రూమ్. అక్కడ ఉండి వీడియోస్ చేసేవాడిని. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళి అయితే ఎగ్జామ్ రాసేసి రిటర్న్ అయిపోయాను. ఇంకా రిటర్న్ అయిపోయినప్పుడు నా ఫీలింగ్ మీరు చూడాలి. మొత్తం కూడా కొంచెం హెవీగా అనిపించింది. ఈ కాలేజ్ని మిస్ అవుతాము, క్లాస్మేట్స్ కానీ మామూలుగా క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ, ఇదంతా ఈ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అవుతాం కదా. ఇంకా అలా కొంచెం హెవీ హార్టెడ్గా కాలేజ్ నుండి అయితే బయటకు వచ్చేసాను. అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత లగేజ్ అదంతా ప్యాకప్, ఇంకా ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ బయటికి తీసాను అనమాట. దుమ్ము పట్టేసి ఉన్నాయి, లోపల పెట్టేసి ఉంచితే ఇప్పుడు అన్నింటినీ దుమ్ములు తులిపేసి మళ్ళీ దానిలో సర్దేయాలి బట్టలు అన్నింటిని. ఇంక ఈ రోజు లాస్ట్ డే కదా, సో లాస్ట్గా ఇంకా నేను ఒకసారి అయితే నా ఫేవరెట్ చర్చ్కి వెళ్దాం అనుకుని చర్చ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా నేను 3.5 years నుండి ఈ చర్చ్కే వెళ్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ అలవాటు పడిపోయాను కదా, బాధ అనిపించింది లాస్ట్ టైం వెళ్తుంటే. నేను వచ్చినప్పుడు ఇది చాలా నార్మల్గా ఉండేది, కానీ తర్వాత చాలా పెద్ద మోడిఫికేషన్స్ అయితే చేశారనమాట. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాను. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న పార్టీ టైప్, అంటే డిన్నర్ టైప్ అయితే చేద్దామని అనుకున్నాము. యాక్చువల్గా పేరుపాలెం బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు, మాకు టైం లేదు. ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయ్యి కొంచెం ఆ బిజీ వల్ల అయితే కుదరలేదు. ఇంకా మొత్తానికి బట్టలు అయితే తీసేసాను వచ్చిన తర్వాత అన్నీ సర్దడానికి. ఇంక ఈ బట్టలు సర్దేటప్పుడు అయితే నాకు సిగ్నేచర్ డే అప్పుడు రాసిన టీ షర్ట్ అయితే కనపడింది. అది మీకు చూపించలేదు కదా, తర్వాత ఎవరెవరు ఏం రాశారని జస్ట్ ఆ వీడియోస్లో చూసి ఉంటారు అంతే. సో ఆ మెసేజెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తోటి పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్ల అందరూ ఆల్ ది బెస్ట్ అని రాశారు. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అందరు ప్రెజెన్స్ ఉండడం వల్ల. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారు కాబట్టి చింటూ అని సబ్స్క్రైబర్స్ అని కంటెంట్ నచ్చుతుంది, ఇంకా అలా కొన్ని అయితే రాశారు. మ్యాక్సిమం ఆ లాస్ట్ డే అంతా కూడా నార్మల్గానే ఉండడానికి ట్రై చేశా, కానీ ఉండి ఒకసారి గుర్తొస్తుంది అనమాట. అరే రేపటి నుండి ఈ రొటీన్ ఉండదు, ఈ మొత్తం మారిపోతుంది, చేంజ్ అవుతుంది. కాల్స్ వేసుకొని రోజు మార్నింగ్ కాలేజ్కి ఎక్కడి వరకు వచ్చావు అని మాట్లాడుకోవడం, కానీ ఇంకా డైలీ కర్రీస్ తెచ్చుకోవడం, రైస్ పెట్టుకోవడం, ఇదంతా కూడా చేంజ్ అయిపోతుంది, ఆ లొకేషన్ చేంజ్ అయిపోతుంది అని భయం అనమాట. అంటే భీమవరంలో ఉండి 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 అలవాటు అయిపోయింది కదా. ఈవెన్ బట్టలు సర్దుతూ కూడా మధ్య మధ్యలో ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు డిన్నర్ అయితే రెడీ చేసుకుంటున్నాము. మా రూమ్మేట్ సాయి కిరణ్, గోపాల్ మీకు తెలుసు, వినయ్ అని మా క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్, నరహరి కూడా ఫ్రెండ్, వాళ్ళ వినయ్ వాళ్ళ రూమ్మేట్. సో ఇక్కడ 5 members కలిసి, 5-6 5 members కలిసి భోజనం చేస్తున్నాము. యూ గోపాల్ లేదు, బాగున్నా స్పెట్స్లో నిజంగా. సరే మా క్లాస్ సరిపోతాయా? ఎందుకు సరిపో సరిపోతాయి. అదేంటి రైసా? షార్ట్ వీడియోస్లో చూపించాను కదా, ఫిషెస్ 2 మిగిలాయని. ఆ 2 ఫిషెస్ని కూడా చూపిస్తున్నాను అనమాట. దానిలో క్లారిటీగా మీకు కనిపించి ఉండవు ఫిషెస్, ఇక్కడైతే కొంచెం క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇంకా దీన్ని కూడా ఒక బాటిల్లో వేసుకొని ఎలాకలా తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. ఈ 2 ఫిషెస్ని ఇంటికి నర్సాపురం తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బాయ్స్ అయితే రాయర్రా, గర్ల్స్ కి బాయ్స్ అయితే రాయి చెప్తాను. బస్ టికెట్ బుక్ చేసుకొని రావాలైతే. హాయ్ సాగర్. తీరే
అన్ని వెరైటీ రెట్టి చుట్టూ ఆడదాం అప్పుడు వీడి ఇంకా అన్ని స్టవ్ మీద పెట్టేసాం కదా, అలా కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. ఫోన్లు చూస్తున్నాము, కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నాము, అలాగా సరదాగా. కెమెరా ఆన్ చేసేసరికి ప్రైవసీ తీసేస్తున్నానంట వాళ్ళవి. నేను రావాలా? వెళ్ళి తీసుకురా అంట తీసుకోవాలి అనుభవిస్తున్నాడు బ్రో అని కామెంట్లు పెడతారు. నువ్వేరా పెట్టేది. నా నవ్వు విని భయపడకండి, న్యాచురల్గా అలా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలాంటి నవ్వు. మనం ఎవరికి వాళ్ళకి పార్టీషన్ చేసేసి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇలాంటి వాటిలో మనం ముందుంటాము. ఏంది ఆ బగారా రైస్ మీద అంత రెడ్గా ఉంది అనుకోబాకండి. లాస్ట్లో ఏం చేసామంటే ఫుడ్ కలర్ ఉంటే దాన్ని వేస్తాం అనమాట, అది రెడ్ కలర్ వచ్చేసింది. కాసేపటిగా రెడ్ కలర్ వల్ల పింకిష్ కలర్లోకి చేంజ్ అయ్యింది. నరహం తీస్తా వీళ్ళు కూడా సూపర్గా ఉంటుంది. అది కనిపెట్టండి వీడియోలో. కూర అడిగి కావట్లేదా నీకు? మరి ఏంటర్ ఎంత గట్టిగా ఉంది స్వీట్. అదే ఫ్రెష్ కాదనుకుంటా. ఫ్రెష్ అయితే మెత్త. అరే గిన్నెలు కడుక్కోవాలి కదరా వంట చేసుకున్నాక. మగడు చేసుకోరా బ్యాచులర్ రూమ్స్ లో. గాయస్ ఇంకా ప్యాకప్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ముందు వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం.